అబ్బబ్బబ్బబ్బబ్బా! ఏమన్నా అప్డేటా భాయ్! అసలైన కిరాక్ అప్డేట్ అంటే ఇదే. రెనాల్ట్ తరఫు నుంచి అఫీషియల్‌గా అనౌన్స్ అయింది. మీరు యూట్యూబ్ ఛానల్ అఫీషియల్‌గా చూడొచ్చు అందులో. 2026 జనవరి 26కి రెనాల్ట్ డస్టర్ అయితే అఫీషియల్‌గా ఇండియాలో అన్వీల్ కాబోతుంది. సో, లాంచ్ అయితే కాదు. ఇంకొన్ని రోజుల తర్వాత లాంచ్ అయితే ఉండబోతుంది. ఆ రోజు పర్టిక్యులర్‌గా అన్వీల్ అయితే చేయబోతున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకు తెలుసుకోబోతున్నాము. అండ్ వాళ్ళ టీమ్ మెంబర్స్ కూడా మీరు అఫీషియల్‌గా మాట్లాడడం చూడొచ్చు యూట్యూబ్ ఛానల్‌లో. రెనాల్ట్ డస్టర్ గురించి మాట్లాడాలంటే 2012లో మాట్లాడాలి. అప్పుడు సెడాన్స్ ఎక్కువ ఇండియాలో ఫేమస్. అప్పుడే లాంచ్ అయింది ఒక ప్రాపర్ ఎస్యూవీ ఆఫ్ రోడింగ్ సెగ్మెంట్‌కి చాలా పేరున్న వెహికల్ అనమాట ఈ రెనాల్ట్ డస్టర్. కంప్లీట్ ఒక 4x4తో అంటే 4x4 క్యాపబిలిటీతో ఆఫ్ రోడింగ్‌కి పక్కా సూట్ అయ్యే ఒక ప్రాపర్ ఎస్యూవీని ఇండియాకి ప్రెజెంట్ చేసిన మంచి వెహికల్ ఈ రెనాల్ట్ డస్టర్. సో, అప్పటి నుంచి జర్నీ మొదలు పెడితే మళ్ళీ ఇప్పుడు రీలాంచ్ అయితే కాబోతుంది. ఒక ప్రాపర్ ఫేస్ లిఫ్ట్ అనడం కంటే ఒక కంప్లీట్ న్యూ లుక్ అనడం చాలా చాలా మంచిదని చెప్పొచ్చు. అంటే ఇంకొంచెం నెక్స్ట్ జనరేషన్ అని కూడా అనొచ్చు. సో, ఇప్పుడు మనం ఆస్ట్రేలియన్ మార్కెట్‌లో కంప్లీట్‌గా ఈ రెనాల్ట్ డస్టర్ అయితే అవైలబుల్‌గా ఉంది. సేమ్ అదే దాంతో మన ఇండియాలో కూడా లాంచ్ చేస్తదని ఒక ప్రెడిక్షన్ అనమాట. సో, నేను ఒక క్విక్ ఓవర్‌వ్యూ ఇస్తాను. లైక్ ఫీచర్సే కావచ్చు అండ్ లాస్ట్‌లో ప్రైజింగ్ కూడా రివీల్ చేస్తాను. ఈవెన్ ఇంజిన్ ఆప్షన్స్ కూడా రివీల్ చేస్తాను. అండ్ కొంచెం మనకి డైమెన్షన్స్ క్రెటాతో కంపేర్ చేస్తాను. సో, స్టే ట్యూన్. వీడియోని ఎండ్ వరకు చూడండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీరు గ్యాదర్ చేసిన వాళ్ళు అవుతారు. ఒక ప్రాపర్ ఆఫ్ రోడింగ్‌తో పాటు ఎస్యూవీ సెగ్మెంట్‌లో కనుక కార్ చూస్తున్నట్టయితే క్రెటా నచ్చకపోతే ఈ వెహికల్ కోసం ఆగితే ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు చూడండి. మళ్ళీ లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. డస్టర్ అనేది ఎప్పటినుంచో ఒక ప్రాపర్ ఆఫ్ రోడింగ్‌కి అంటే ప్రాపర్ ఎస్యూవీకి బాగా ఫేమస్. ఆస్ట్రేలియాలో ప్రెజెంట్ ఉన్న వెహికల్ వచ్చేసి 4x4 ఎస్యూవీ సెగ్మెంట్‌లో మనకి ఆఫ్ రోడింగ్‌కి బాగా యూజ్ అవ్వడం. అట్ ద సేమ్ టైం మనకి హైబ్రిడ్ టెక్నాలజీ అయితే మనకి ఆస్ట్రేలియా రెనాల్ట్ డస్టర్‌లో మీరు చూడొచ్చు. కాకపోతే ఇండియాలో హైబ్రిడ్ ఇవ్వకపోవచ్చు. మేబీ ఆఫ్ రోడింగ్ అయితే అంటే ఆఫ్ రోడింగ్ అంటే మనకి 4x4 ఇస్తుండొచ్చు, ఇవ్వకపోతుండొచ్చు. మాక్సిమం అయితే ఇస్తున్నట్టు నా ఫీలింగ్ అనమాట. అండ్ ఇండియాలో ఇంకొకటి చూసుకున్నట్టయితే అంటే హైబ్రిడ్ అయితే రాదు. కాకపోతే ఇంజిన్ ఆప్షన్స్ మనం మాట్లాడుకున్నట్టయితే 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ అయితే అవైలబుల్‌గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం 1.5 లీటర్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ అయితే మనకి ఇందులో చూడొచ్చు అనమాట రెనాల్ట్ డస్టర్‌కి సంబంధించి. సో, ఆస్ట్రేలియన్ మార్కెట్‌లో మనకి ప్రెజెంట్ ఉన్నది 1.3 లీటర్ టర్బో విత్ హైబ్రిడ్ టెక్నాలజీ. సో, 4x4 అయితే అక్కడ మీరు చూడొచ్చు. ఈ ఆప్షన్ మనకి ఇంజిన్ ఆప్షన్ చూసుకున్నట్టయితే 154 మనకి బీహెచ్‌పీ పవర్‌తో పాటు మనకి 270 న్యూటన్ మీటర్ టార్క్‌ని అయితే రిలీజ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్‌తో పాటు మనకి 7 డీసీటీ అక్కడ ట్రాన్స్మిషన్ అవైలబుల్‌గా ఉంది ప్రెజెంట్ ఆస్ట్రేలియన్ మార్కెట్‌లో. డైమెన్షన్ చూద్దాము. ఇంచుమించు మనకి క్రెటాతో అయితే కంపేర్ చేద్దాము. లెంత్ వచ్చేసి మనకి ఏదైతే రెనాల్ట్‌కి సంబంధించి 4300 ఎంఎంగా ఉంటుంది. వెరస్ క్రెటా మనకి 4330 ఎంఎంగా ఉంది. విడ్త్ వచ్చేసి 2069 ఎంఎంగా ఉంది రెనాల్ట్. అట్ ద సేమ్ టైం మనకి క్రెటా చూసుకున్నట్టయితే 1790 విడ్త్‌గా ఉంది. హైట్ వచ్చేసి మనకి రెనాల్ట్ డస్టర్ 1650, క్రెటా వచ్చేసి 1653. సో, మనకి రెనాల్ట్ డస్టర్ వీల్ బేస్ వచ్చేసి 2618, క్రెటా వచ్చేసి 2610. సో, మనకి క్రెటాతో పాటు ఇప్పుడు సియరా కూడా లాంచ్ అవుతుంది. సియరా డైమెన్షన్స్ అయితే మనకి ఐడియా లేదు. సియరా కూడా ఉంటే దాన్ని కూడా చూసేవాళ్ళం అనమాట. అండ్ ఇప్పుడు కమింగ్ అది కూడా లాంచ్ అవ్వబోతుంది. సో, దాంతో కూడా మనం నెక్స్ట్ వీడియోలో కంపేర్ చేద్దాం. సో, మీన్వైల్ ఇప్పుడు అయితే క్రెటా లీడింగ్ సెగ్మెంట్‌లో ఉంది కాబట్టి దాంతోనైతే కంపేర్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మనకి ఏదైతే ఇంటీరియర్స్‌కి సంబంధించి మనకి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 10.1 నుంచి మనకి టచ్ స్క్రీన్ ఏదైతే ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే ఆ కంపెనీ ఆఫర్ చేస్తుందని. అండ్ ఇంకొకటి వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లేతో సహా వస్తుంది. అట్ ద సేమ్ టైం 7 ఇంచ్ మనకి ఏదైతే రెగ్యులర్‌గా మనకి ఏదైతే రెనాల్ట్‌కి సంబంధించిన కంపెనీ అది డిజిటల్ క్లస్టర్ వస్తుందో మనకి 7 ఇంచ్ అదే ఇందులో కూడా కంటిన్యూ అవుతుంది. అండ్ వైర్లెస్ ఛార్జర్ కూడా మీకు ఆప్షన్ లభిస్తుందని మనకైతే ఇన్ఫో వస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి మల్టీ లైక్ కప్ హోల్డర్స్ కావచ్చు, ఇంకా లైక్ మనకి స్పేసింగ్ పరంగా చాలా బాగానే ప్రాపర్‌గా మనకి మేనేజ్ చేస్తదని. ఇంకోటి అరౌండ్ ఒక 471 లీటర్స్ మనకి హ్యూజ్ బూట్ స్పేస్ అయితే ఇందులో ఆఫర్ చేస్తున్నారు. సో, మ్యాసివ్ బూట్ స్పేస్ అయితే ఇందులో మనం చూడొచ్చు. అండ్ రియర్ మనకి ఆర్మ్ రెస్ట్ అయితే యాజ్ ఆఫ్ నౌ మీకు పిక్చర్స్‌లో అంటే ఆస్ట్రేలియన్ ఏదైతే అవైలబుల్‌గా ఉందో అక్కడ మనకైతే ఐడియా లేదు. ఈవెన్ సన్ రూఫ్ కూడా మనకి కనిపిస్తలేదు. కాకపోతే సన్ రూఫ్ ఇవ్వకపోవడం ఇండియాలో అది చేయకపోతుండొచ్చు. ఆ తప్పనేది ఎందుకంటే చిన్న చిన్న వెహికల్స్‌లో కాంపాక్ట్ ఎస్యూవీలో మీరు లైక్ మనం చూసుకున్నట్టయితే నెక్సాన్ కావచ్చు, 3X కావచ్చు, ఇప్పుడు లీడింగ్ సెగ్మెంట్‌లో అన్నిట్లలో కూడా వస్తుంది. కానీ ఇందులో రాకపోవడం అయితే కంపెనీ అట్లా ఏమీ మిస్టేక్ అయితే చేయదు. నా ఒపీనియన్ ఖచ్చితంగా ఇస్తుండొచ్చు. ఆస్ట్రేలియన్ మార్కెట్‌లో ఏందంటే వాళ్ళ టార్గెట్ సన్ రూఫ్ అట్లా కాదు. కాకపోతే ఇండియాలో ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. వాళ్ళది ఏందంటే ఒక ప్రాపర్ ఎస్యూవీ లాగా అంటే ఆఫ్ రోడింగ్‌కి లాగా పైన మనకి ఇంకొంచెం లగేజ్ స్పేస్ ఇంకొంచెం అట్లా క్యారియర్ లాగా పెట్టి వాళ్ళు అక్కడ దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. అండ్ బాగా సక్సెస్ కూడా అవుతుంది. సో, మన ఇండియాలో అయితే అట్లా ఉండకపోవచ్చు. మేబీ సన్ రూఫ్ చూడాలి. సో, ఖచ్చితంగా ఇస్తే బాగుంటుంది రెనాల్ట్‌కి సంబంధించి. అండ్ ఇప్పుడు మనం
ఏదైతే స్టీరింగ్‌కి సంబంధించి చాలా గుడ్ ఫీలింగ్ అయితే వస్తుంది. స్టీరింగ్ మీరు చూడొచ్చు ప్రాపర్‌గా మనకి ఏవైతే కంట్రోల్సే కావచ్చు అవన్నీ కూడా మీకు స్టీరింగ్ పైన చూడొచ్చు. అండ్ మెయిన్‌గా మనం మాట్లాడుకునేది ఫీచర్స్ ఆఫ్ లెవెల్ 2 అనమాట అడాస్. ఫ్రంట్‌కి సంబంధించి, రియర్‌కి సంబంధించి. అండ్ అట్ ద సేమ్ టైమ్ మనకి ఎమర్జెన్సీ బ్రేకింగే కావచ్చు, లేకపోతే 360 డిగ్రీ కెమెరా ఇట్లా ఇవన్నీ మనకి ప్రాపర్‌గా ఇందులో అయితే నోటీస్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి డిజైన్ పరంగా కంప్లీట్‌గా మీకు ఫ్రంటే కావచ్చు, ఆ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ సెటపే కానీ, లేకపోతే ఫాగ్ ల్యాంప్సే కానీ, కంప్లీట్‌గా గ్రిల్ డిజైన్ కానీ, ఈవెన్ అలాయ్ వీల్స్ కానీ ప్రాపర్‌గా ఇప్పుడు మీరు స్క్రీన్ పైన నోటీస్ చేయొచ్చు. అండ్ టెయిల్ ల్యాంప్ సెటప్ ఇవన్నీ కూడా ఒక న్యూ లుక్ ఫ్యూచరిస్టిక్‌గా అనిపియడం ఖచ్చితంగా సో ప్రతి ఒక్కళ్ళని కూడా అట్రాక్ట్ చేస్తుంది. అండ్ మనకి టైర్ సైజ్ విషయానికి వచ్చినట్టయితే మనకి 17 ఇంచ్, 18 ఇంచ్ ఇట్లా ఆ వేరియంట్‌ని బట్టి మీకు మల్టిపుల్ వేరియంట్స్ ఉంటాయన్నమాట ఇందులో కూడా. దాన్ని బట్టి మీకు 17 ఇంచ్ టాప్ మోడల్ మనం చూసుకున్నట్టయితే 18 ఇంచ్ అట్లా కంపెనీ అయితే ఆఫర్ చేయొచ్చు మేబీ. అండ్ ఇంకొకటి మనకి గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా మంచి గ్రౌండ్ క్లియరెన్స్ చూడొచ్చు. 212 ఎంఎంగా మనకి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉండొచ్చు. అండ్ ఇది ఒక ప్రాపర్ ఎస్యూవీ. సో బిఫోర్ కానీ ఇప్పుడు కూడా ఒక రగ్గడ్ ఫీలింగ్తో ఆఫ్ రోడింగ్‌కి బాగా సూట్ అవుతుంది. రెనో డస్టర్ అంటేనే అది. సో అప్పుడు వాళ్ళకి ఇంకా బాగా తెలుస్తుంది. యూజ్ చేసిన వాళ్ళే లేకపోతే దాన్ని అప్పట్లో పర్చేస్ చేసిన వాళ్ళకి ఇంకా ప్రాపర్‌గా ఐడియా ఉంటుంది. ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే ఖచ్చితంగా మీది ఎక్స్‌పీరియన్స్‌ని నాతో కింద కామెంట్స్‌లో షేర్ చేసుకోవచ్చు. సో దట్ మన ఆడియన్స్‌కి కూడా బాగా రీచ్ అవుతుంది. ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే మనకి ప్రైస్ కూడా, ఎందుకంటే ఇందులోనే ఉండే ఫీచర్స్ అట్లా ఏమి ఇవ్వలేదు. నార్మల్‌గా మనకి రెగ్యులర్‌గా వచ్చే ఫీచర్సే ఇస్తుంది. సో దాన్ని బట్టి మనం ప్రైజింగ్ అని చూసుకున్నట్టయితే లెస్ ప్రైజే మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు 1.5 లీటర్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్. సో ఇది రెగ్యులర్ ఇంజిన్ ఇది. ఇందులో మనం బేస్ వేరియంట్ చూసుకున్నట్టయితే 9-10 లాక్స్ మధ్యలో ఉండొచ్చు. టాప్ వేరియంట్ మళ్ళీ మనం చూసుకున్నట్టయితే లైక్ వెంటిలేటెడ్ సీట్సే కావచ్చు, అడాసే కావచ్చు. ఇట్లా మనకి చూసుకున్నట్టయితే 18-19 మ్యాక్స్ వెళ్తుందని నా ఒపీనియన్ అనమాట. ఎందుకంటే పర్టికులర్‌గా ఈ కంపెనీ ఈ కార్‌లో ఆఫర్ చేసిన ఈ పర్టికులర్ ఫీచర్ అన్నట్టుగా ఏమీ మెన్షన్ చేయలేదనమాట. అప్పుడు మనకి ప్రైజింగ్ అనేది ఎక్కువ అవుతుంది. సో రెగ్యులర్‌గా వేరే కార్స్‌లో కూడా చూడొచ్చు ఈ పర్టికులర్ ఫీచర్స్ అనేవి. ఇందులోనే అట్లా ఏం లేదు. అట్లా పర్టికులర్ ఫీచర్ ఏమన్నా వీళ్ళు ప్రొవైడ్ చేసి ఇస్తే కొంచెం ప్రైజింగ్ అనేది ఎక్కువ పోతది. అట్లా ఏం లేదు కాబట్టి మనకి రెగ్యులర్ ఫీచర్సే ఉన్నాయి కాబట్టి మాక్సిమం మనకి అక్కడ ఏదైతే వెహికల్ నడుస్తుందో అదే ఇక్కడ కూడా లాంచ్ చేస్తారన్న ఒపీనియన్ ఉంది కాబట్టి ప్రైజింగ్ విషయంలో ఇంతకుముందు చెప్పినట్టు 9-10 బేస్ మోడల్ లేదా టాప్ మోడల్ మనం చూసుకున్నట్టయితే 18-19 లాక్స్ మాక్సిమం. సో మీరు డస్టర్ గురించి వెయిట్ చేస్తారా నాకు కింద కమెంట్స్‌లో మీరు షేర్ చేసుకోవచ్చు మీ ఒపీనియన్ అనేది. ఒకవేళ ఇంతకుముందు చెప్పినట్టు మీరు ఒకవేళ యూజ్ చేస్తున్నట్టయితే ఈ వెహికల్ కూడా ఖచ్చితంగా మీ ఫీడ్‌బ్యాక్ అయితే షేర్ చేసుకోండి. మీ ఎక్స్‌పీరియన్స్ అనేది ఖచ్చితంగా షేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఒకవేళ ఈ ఇయర్ గనుక మీరు ప్లాన్ చేస్తున్నట్టయితే ఏ వెహికల్ పర్చేస్ చేస్తారు, అందులో ఎందుకు ఇంట్రెస్ట్ ఉన్నది మీరు కింద నాతో కమెంట్స్‌లో షేర్ చేసుకోవచ్చు. సో ఇది ఇవాల్టి వీడియో రెనో డస్టర్ గురించి. సో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది ఈ రెనో డస్టర్‌కి సంబంధించి. సో ఒక బూమ్ క్రియేట్ చేయడం ఖచ్చితంగా గ్యారంటీ. అట్ ద సేమ్ టైమ్ టాటా సియరా కూడా అఫీషియల్‌గా లాంచ్ అవుతుంది. అది కూడా నేను వీడియో చేసి ఉన్నాను. అండ్ ఆల్రెడీ వెన్యూ కూడా మనకి లాంచ్ అవుతుంది. దాని పరంగా కూడా వీడియో చేస్తున్నాను. ఇది ఇవాల్టి వీడియో. దితే సైనింగ్ ఆఫ్. థాంక్స్ ఫర్ వాచింగ్ నా గ్యారేజ్.